ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 54 అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రోజు దేవుడు మనతో ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నా కృప నిన్ను విడిచిపోదు. కృప అంటే మనందరికీ తెలుసు, మనం దేనికి పాత్రులము కాదో దానికి పాత్రులుగా చేయడమే కృప. దేవుని ప్రేమకు, దేవుని రాజ్యానికి, దేవుని కుమారులగుటకు మనం పాత్రులం కాదు. కానీ దేవుడు తన కృపను బట్టి, తన కృపా సమృద్ధిని బట్టి మనము దేనికి పాత్రులము కాదో దానికి పాత్రులుగా చేస్తూ వచ్చింది ఆయన కృప. అయితే ఈ రోజు దేవుడు అంటున్నాడు, పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. చాలా సార్లు ఎప్పుడైనా మనం విన్నామండి పర్వతములు తొలగిపోవటం. అంత పెద్ద పర్వతము అక్కడి నుంచి రీప్లేస్మెంట్ జరగడం, అంటే అక్కడి నుంచి కొంచెం మూవ్ అవ్వడం ఎప్పుడన్నా మనం చూసామా? మెట్టలు తత్తరిల్లడం అంటే అక్కడున్న హిల్స్ కానీ, అక్కడున్న మౌంటైన్స్ కానీ అవి అక్కడి నుంచి రిమూవ్ చేయబడ్డం, అక్కడ ఏదైనా మౌంటైన్స్ షేక్ అవ్వడం ఎప్పుడన్నా మనం చూసామా? ఎప్పుడన్నా మనం విన్నామా? ఒకవేళ వినింటామేమో, చరిత్రలో అవి జరిగింటాయేమో. ఎప్పుడైనా 100% లో ఏదో 1% లేకపోతే 0.1%, 0.2% మనం వినిండొచ్చు. కానీ ఒకవేళ అవి తత్తరిల్లినా కూడా, ఒకవేళ అవి తొలగిపోయినా కూడా నా కృప నిన్ను విడిచిపోదు. అంటే అంత కృపతో నేను నీ పట్ల అంత కృప నేను నీ పట్ల కలిగున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి బైబిల్లో ఎంతో మందితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నో జీవితాలు బాగు చేస్తూ వచ్చాడు. ఈ రోజు నీ జీవితం బాగుపడాలి అంటే ఆయన కృపను మనం వేడుకుందాం. ఆయన కృపను మనము అడుగుదాము. ప్రభా, నీ కృప నాకు కావాలి. ఆయన కృపను మనం అడిగితే ఆయన కృప చేయలేని కార్యం ఏది కూడా లేదు. అంతేకాదు దేవుడు అంటున్నాడు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవుడు నీకు చేసిన నిబంధన, దేవుడు నీకు చేసిన వాగ్దానము, సమాధానము విషయంలో ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు చేస్తూ వచ్చాడో ఆ వాగ్దానము తొలగిపోదు. మనుషులు వాగ్దానం ఇచ్చి మర్చిపోతారేమో, కానీ దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆ వాగ్దానం నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడైతే మర్చిపోడు. ఆ వాగ్దానము దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. అంతేకాదు ఆయన అంటున్నాడు, అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన మన పట్ల జాలి పడతా ఉన్నాడు. హీ షోయింగ్ సమ్ కంపాషన్ ఆన్ us. మన పట్ల ఆయన జాలి పడతా ఉన్నాడు. ఎప్పుడు మనము వేరే వాళ్ళ మీద జాలి పడతామండి? వాళ్ళు సహాయం చేసుకోలేని పరిస్థితుల్లో జాలి పడతాం. వాళ్ళకై వాళ్ళు సహాయం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే మనం జాలి పడతాం. ఈ రోజు ఒకవేళ నీ స్థితి అలాగే ఉందేమో, చేసుకోలేకపోతున్నావేమో, నీ జీవితం ఏమవుతుందో నీకు అర్థం కావట్లేదేమో, దేవుడు నీ అందు జాలిపడి ఆయన నీకు ఇచ్చిన సమాధానమైన నిబంధన నీ పట్ల నెరవేరుస్తానంటున్నాడు. అంతేకాదు ఆయన కృప నిన్ను విడిచిపోదని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని కృప ఎన్నో ఉన్నతమైన కార్యములు చేసినట్టు మనం బైబిల్లో చూస్తాం. బైబిల్ ధ్యానిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఆయన కృప ఎన్నో ఉన్నతమైన కార్యములు జరిగిస్తూ వచ్చింది. కాబట్టి దేవుని కృప మనతో ఉంది. పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, కానీ దేవుని కృప మాత్రము విడిచిపోదు. ఆయన కృప నీ పట్ల ఉంటది, నీ కుటుంబం పట్ల ఉంటది, నీ యొక్క బంధుమిత్రుల పట్ల, నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో దేవుడు నీ పట్ల కృపను చూపించి ఆయన నీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. ఆయన నీ పట్ల జాలి కలిగి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషులు ఒకవేళ నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ ఈ యేసయ్య నీకు సహాయం చేస్తాడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. బాధపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన కృప నీకు తోడుగా ఉంటది. ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని మనం స్తుతిద్దాము. ప్రైజ్ ది లార్డ్.